బయటికి తీసుకొస్తుంది అనేది చెప్పడమే తన స్వరూపం. అయితే తన స్వరూపంలో చూసుకుంటే మనకి అమ్మవారు 4 చేతులతో ఉంటుంది. అలాగే తను లయన్ మీద వస్తుందన్నమాట. అయితే ఒక చేతిలో లోటస్, ఇంకో చేతిలో ఖడ్గం, ఇంకా 2 చేతులలో తను అభయహస్త ముద్ర అనేది చూపిస్తుందన్నమాట. అయితే మనం ఫస్ట్ లోటస్ గురించి చూద్దాం. లోటస్ అనేది నాన్ అటాచ్మెంట్కి రిప్రజెంటేషన్. సో ఎప్పుడు ఒక జీవి అనేది ఆ కన్నంలో నుంచి బయటికి వస్తుంది అని అంటే ఎప్పుడైతే తనున్న ప్రెసెంట్ ప్రపంచం మీద తనకు ఆసక్తి అనేది లేదు, అటాచ్మెంట్ అనేది లేకపోతేనే ఆ బిల్లం నుంచి తను బయటికి రాగలుగుతుంది, ఆ ఒక జీవి అనేది బయటికి రాగలుగుతుంది. అయితే మరి ఖడ్గం దేనికి రిప్రజెంటేషన్ అని అంటే అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకి ఎన్నో రకాల భయాలు అనేటివి ఉంటాయన్నమాట. సో అన్ని రకాల భయాలని కూడా నిర్దాక్షిణ్యంగా మనం కట్ డౌన్ చేయాలి. సో అందుకనే ఖడ్గాన్ని అమ్మవారు అనేది హోల్డ్ చేస్తుంది. అయితే 2 హస్తాలతోని అభయముద్ర అనేది ఎందుకు చూపిస్తుంది అని అంటే బేసికల్లీ ప్రతి ఒక్క జీవికి 2 భయాలు అనేటివి ఉంటాయన్నమాట. ఒకటి సర్వైవల్ గురించి భయం ఉంటుంది, ఇంకోటి ఏ కాన్షియస్నెస్ నుంచి ఒక జీవి అనేది సపరేట్ అయిందో మళ్ళీ కాన్షియస్నెస్కి వెళ్ళాలి అన్నా కూడా భయం అనేది ఉంటుందన్నమాట. అంటే వెళ్తాను వెళ్ళలేను అనే భయం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ రెండిటి మీద కూడా అమ్మవారు అనేది అభయం ఇస్తుందన్నమాట. నువ్వు ఆ మాయా అనే బిల్లంల నుంచి బయటికి వచ్చినప్పుడు ఏంటంటే నీకు సర్వైవల్కి ఏమీ ప్రాబ్లం ఉండదు, అలాగే నువ్వు ఎక్కడి నుంచి అయితే ఆ బ్రహ్మానందం నుంచి సపరేట్ అయినో మళ్ళీ అదే బ్రహ్మానందంకి ఈజీగా చేరుకుంటావు అనేది చెప్తుందన్నమాట. సో అందుకే 2 చేతులతోనే అభయహస్త ముద్ర అనేది అమ్మవారు చూపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ జరగడానికి మనకి ఎంతో కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ అనేది అవసరం అన్నమాట. సో దాన్ని రిప్రజెంట్ చేసేదే తన వాహనం లయన్. సో మనం ఆ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ తీసుకొని మనము ఈ మాయా అనే హోల్ నుంచి బయటికి వస్తేనే మనకు అసలైన సత్యం అనేది